ఇక్కడ సిటప్స్ తో అద్దరగొడుతున్న ఈ కుర్రాడి పేరు రామకృష్ణ. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామవాసి. అలుపెరగకుండా 100కు పైగా ఈజీగా గుంజళ్లు తీసేస్తున్నాడు. ఆ రికార్డు కోసం 2.5 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఆ ఫలితమే గంటకు 1600 సిటప్స్ చేసేలా చేసింది. నిరుపేద కుటుంబానికి చెందిన రామకృష్ణకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఏ మాత్రం కృంగిపోకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తపన పడ్డాడు. ఆ లక్ష్యమే ఇప్పుడు గిన్నిస్ రికార్డు వైపు అడుగు వేసేలా చేస్తోంది. 10 మందిలో ఒకరిలా కాకుండా ప్రపంచ పటంలో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకునేలా చేస్తోంది. రామకృష్ణ ప్రస్తుతం లిమ్కా రికార్డుల్లో ఉన్న గంటకు 1500 గుంజళ్లు చేసే సాధనను చేస్తున్నాడు. అందులో విజయం సాధించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమీర్ ఖాదర్ ఓసారియా పేరు మీద ఉంది. ఈ రికార్డును ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమక్షంలో బద్దలు కొట్టాడు రామకృష్ణ. గంటకు ఇంకా 8 నిమిషాలు మిగిలి ఉండగానే 1600 గుంజళ్లు తీసి వావ్ అనిపించాడు. సిటప్స్ లో గిన్నిస్ రికార్డు సాధించడమే తన లక్ష్యమంటున్నాడు రామకృష్ణ. 2015లో 1450 సిటప్స్ తో లిమ్కా బుక్ లో చోటు సంపాదించుకున్న న్యూస్ ఆలోచింపజేసిందని చెబుతున్నాడు. చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే ఇష్టమని, దీంతో ప్రతిరోజు గుంజళ్లు తీయడం ప్రాక్టీస్ చేస్తున్నానని చెబుతున్నాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆయన గంటలో 1450 సిటప్స్ కొట్టిండని తెలిసింది. రోజు మార్నింగ్ 3 o'clock లేసి గ్రౌండ్కి వచ్చేసి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన. రోజుకి ఒక మార్నింగ్ సాయంత్రం కలిసి ఒక 2000 సిటప్స్ రోజు బస్కిల్స్ కొట్టేవాడిని. అయితే గతంలో 2014లో గంటకి 1450 సిటప్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉంది. అయితే నేను గిన్నిస్ రికార్డ్ కోసము ట్రై చేస్తున్నా. అయితే 1500 కొట్టాలని నేను అనుకున్నా. అయితే 1 hour కంటే ముందే నేను 1600 సిటప్స్ కొట్టినా. నా గోల్ గిన్నిస్ రికార్డు కొట్టడమే నా గోల్. ప్రతిరోజు రామకృష్ణ చేస్తున్న విన్యాసాలను చూసి నవ్వుకునేవారని, కానీ గంటలో 1600 గుంజళ్లు చేయడం చూసి ఆశ్చర్యమేస్తోందని గ్రామస్తులు అంటున్నారు. రామకృష్ణ పట్టుదల, శ్రమను చూస్తుంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారని అంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రామకృష్ణకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇప్పిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. స్కూల్లో మేము ఎప్పుడైనా ఎగ్జామ్స్ పెడితే వాడికి కొద్దిగా కాలు నొప్పులు ఉండేది. మేడం నేను కాలు కిందకేసుకొని రాస్తాం మేడం అనేవాడు. అదేంద్రా ఇప్పటి నుంచి కాలు నొప్పులు అంటున్నావు అంటే, లేదు మేడం కొంచెం మోకాలు నొప్పులు ఉన్నాయి అనేవాడు. అలాంటిది ఇప్పుడు తన బాడీ గురించి కేర్ తీసుకొని, శ్రద్ధ తీసుకొని ఇప్పుడు మా ముందరే మళ్ళీ 1600 గుంజీలు గంటల్లో చేయడం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది. మనం మామూలుగా వినాయకుని దగ్గర ఒక 11 గుంజీలు తీయాలంటేనే వామ్మో కష్టం అనుకుంటాము. అలాంటిది పట్టుదలతో 1600 గుంజీలు తీసి క్రెడిట్ కొట్టేసిండు. విద్యార్థికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎటువంటి అలసట అనేటటువంటిది లేకుండా మరి గంట టైం ఇచ్చి 1500 టార్గెట్ పెట్టినప్పటికీ గంట కంటే ముందే సుమారు 8 నిమిషాల ముందే 1600 బైసికల్స్ తీసిండని ఈ సభాముఖంగా మీకు అందరికీ కూడా తెలియజేయడానికి నాకెంతో సంతోషం కలిగిస్తుంది. మట్టిలో మాణిక్యమైన రామకృష్ణకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇప్పిస్తే రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటున్నారు గ్రామస్తులు.